అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన స్పెషల్ పూరీ విత్ ఆలు కుర్మా. ఇది నచ్చిన వాళ్ళు కూడా ఉంటారా? ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే వన్ ఆఫ్ ద మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి. అయితే అనుకున్నప్పుడంతా చేయలేను, ఎందుకు, టైం టేకింగ్ ప్రాసెస్, దట్ టు ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాము. అయితే అప్పుడప్పుడైనా నెలకి ఒక్కసారైనా సరే చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. అలా చేసుకోవాలనిపించినప్పుడు దట్ టు సండే రోజునైతే చాలా లీజర్గా ఉంటాం కాబట్టి ప్రశాంతంగా ఓపిక్గా కూర్చుని ఆలూ కుర్మా చేసేసుకుని సండేని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అయితే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నాకు ఒక 2 కప్స్ అయితే గోధుమ పిండి సరిపోతుంది. దీంట్లో నేను ఎక్కడా మైదాని యాడ్ చేయటం లేదు. యాడ్ చేయకుండా చక్కగా ఓన్లీ గోధుమ పిండి వేసేసి దాంట్లో ఉప్పు వేసి కొంచెం లూజ్గా, అంటే మరీ గట్టిగా కాకుండా ఇదిగోండి నేను చూపించినట్టుగా ఆ విధంగా కలపండి. ఆ విధంగా కలిపి బాగా కలుపుతూనే ఉండండి. పిండిని బాగా పిసికి బాగా కలపండి. అలా కలిపాము అంటే పూరి మెత్తగా వస్తుంది. మైదా వేస్తేనే కాదు మెత్తగా వచ్చేది, ఇలా కలిపితే కూడా చాలా బాగా మెత్తగా వస్తుంది. దట్టు అప్పడాల్లాగా లేకుండా మంచిగా వస్తుంది పూరి అనమాట. అయితే హోటల్లో వాళ్ళంతా మైదా కలిపి సాగుతూ ఉంటాయి పూరీలు, అలా కాకుండా ఇలా కలపండి. ఇలా కలిపి మన కుర్మా చేసుకునేదాకా అలా క్లాత్ వేసేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత నేను ఒక 1/2 kg ఆలు తీసుకుని బాగా ఉడకబెట్టుకుని తొక్కు తీసి పక్కన పెట్టేసి అందులోనే నేను ఒక 5 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి అలా బాగా నలుపుతున్నాను అనమాట. అలా నలిపాము అంటే ఉల్లిపాయలు కూడా సపరేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఉల్లిపాయలు పాయలుగా అట్లా వచ్చేస్తూ ఉంటాయి. దట్టు ఆలు కూడా కొంచెం మరీ మెత్తగా ఆలుని పిసికేయకుండా ఒక రకంగా కొంచెం అక్కడక్కడక్కడ ఆలుగడ్డలు కొంచెం దగ్గర కొంచెం మెత్తగాను అలా కలిపేసేసేయండి. ఇలా కలిపితే అసలు కుర్మా అద్దిరిపోతుంది అనుకోండి, చాలా బాగుంటుంది. మనం 2 పూరి తింటే చాలు, 2 పూరి 2-3 కప్పులు కూర తింటాము, అంత బాగుంటుందన్నమాట. అందుకని ఆలుని అలా కలిపేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి కరివేపాకుతో సహా మొత్తం వేసి అలా కలిపి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత తాలింపుకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకోండి. వేసుకొని అల్లం ఒక 1 ఇంచ్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసి అది కూడా బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది. అలాంటి టైంలో ఇలా కలుపుకున్న ఆలు కుర్మాది ఏదైతే కలుపుకున్నామో మొత్తం దాంట్లో వేసేసేయండి. వేసి మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత అడ్జస్టబుల్ వాటర్ వేసేసుకోండి. అదిగోండి నేను ఆ విధంగా కలిపాను. ఆ విధంగా కలిపితే ఏంటండి ఎంత పలచగా ఉంటుందా కుర్మా అంటారేమో, లేదు చూడండి. ఇంకా కూడా ఇక ఒక 1.5 స్పూను శనగపిండి తీసుకొని, అదే బేసిన్ పౌడర్ తీసుకొని దాన్ని ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలుపుకుంటున్నాను. అదిగోండి ఆ విధంగా కలిపేసేసాను. అలా కలిపింది ఇలా తుక్కు అని ఉడికిన తర్వాత ఉడుకుతూ ఉన్నప్పుడు ఏదైతే మన బేసిన్ పౌడర్ ఉందో అది వేసేసుకునేయాలి. అలా వేసుకుని బాగా కలిపామంటే మనకి మంచి కన్సిస్టెన్సీలో వచ్చేసేస్తుంది. అయితే కుర్మా అనేది ఎక్కువ గట్టిగా ఉండకూడదు, అలానే నీళ్ళగాను ఉండకూడదు, సెమీగా ఉండాలి. అలా ఉంటేనే కుర్మా టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకని అది వేసి కొంచెం సేపు ఉడకనిద్దాము. ఆ లోపు మనం ఈ పిండిని తీసుకుని ఉండలు చేసేసుకుందాము. రౌండ్గా చేసేసి అలా పౌడర్ వేసుకుంటూ అలా తిప్పుతూ అలా నీట్గా చపాతీలాగా చేసేసుకోండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చపాతీ ఎప్పుడూ కూడా పల్చగా ఉండాలి. పూరీకి ఎప్పుడూ కూడా కొంచెం మందంగా ఉండాలి. అంటే మందంగా ఉండాలి అంటే మరీ మందంగా కాదు, అదిగో నేను చూపించినట్టుగా ఉండాలి. అలా ఉండిన తర్వాత అలా తిప్పుకునేసేసి పౌడర్ అంతా అలా రాల్చుకునేసేసి ఇక వేడిగా ఆయిల్ కాగుతూ ఉంటుంది కదా, దాంట్లో వేసేయటమే. అయితే చూడండి, ఇదిగో పూరీకి కుర్మా ఆ విధంగా ఉంటే చాలు. ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసేసి కొంచెం తిప్పేసేసి అట్లా మూత పెట్టేసాము అంటే అది ఇంకొంచెం తిక్కుగా అవుతుందన్నమాట. మనకి తినడానికి చక్కగా ఉంటుంది. ఆ లోపు మనకు ఆయిల్ కూడా బాగా కాగింది. ఆయిల్ కూడా ఇక్కడ బాగా కాగాలి, మసాలా కాగాలి. హై ఫ్లేమ్లోనే పూరీని వేయించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ టిప్ని మటుకు మిస్ చేయకండి. అలా వేసేసి ఇది ఏదైతే మనం చపాతీలాగా చేసుకున్నామో దాన్ని ఆయిల్లో వేసి గెంటుతో అలా ఆయిల్ అంతా కూడా పోసినట్టుగా వేసి ఎర్రగా కాల్చుకోండి. నాకైతే అలా ఎర్రగా కాలితేనే పూరి నచ్చుతుంది, తెల్లగా కాలితే అంతగా నాకు నచ్చదనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పూరీకి చేసేటప్పుడు పిండి అనేది కొంచెం మెత్తగా చేసుకోండి. ఉత్త గోధుమ పిండితో చేసేటప్పుడు మైదా కలిపితే ఓకే, అది సాగుతూ ఉంటుంది, నాకేం నచ్చదు. నేను ప్యూర్ గోధుమ పిండి, గోధుమలు తీసుకొచ్చుకుని మర పట్టించుకుని ఆ పిండిని మాత్రమే నేను వాడతాను ఇంట్లోకి. అలాంటి పిండి ఇది. ఇలా కొంచెం మీడియంగా, అంటే మరీ అప్పడాల్లాగా ఒత్తుకోకుండా చక్కగా కలుపుకోండి పిండిని. అలా కలుపుకొని చేసుకుంటే పూరి అనేది సూపర్గా వస్తుంది.
అర్థమవుతుందా? ఇలా గనుక కలిపారంటే పూరి ఎప్పుడు అప్పడాల్లాగా రాదు, అలానే సాగుతూ రాదు, చక్కగా ఉంటుంది. మనం ఎన్ని పూరీలైనా తినొచ్చు. అయితే వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.